తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే జాగృతిని పార్టీగా మారుస్తారా, కొత్తగా పార్టీ పేరును ప్రకటిస్తారా, కొత్త పార్టీతో కవిత బరిలోకి దిగనుందా, ఆయనే పొలిటికల్ ఫస్ట్ టార్గెటా, ఆ నేతనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎలాగైనా ఆయన్ను ఓడించి తన ప్రతీకారం తీర్చుకోవాలని కవిత భావిస్తున్నారా? ఇందుకు ఆ మాజీ మంత్రిని కవిత టార్గెట్ చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అసలు కవిత పార్టీపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో త్వరలో కొత్త పార్టీ రాబోతోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత నూతన పార్టీని స్థాపించబోతున్నారు. కేసీఆర్ లాగే కవితకు సెంటిమెంట్స్ ఎక్కువ. అందుకే మంచి ముహూర్తం చూసుకొని మే నెలలో పార్టీని లాంచ్ చేయబోతున్నారు. పార్టీ జెండా, ఎజెండా ఏ విధంగా ఉండాలనే దానిపై కవిత ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే కొత్త పార్టీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి తెలంగాణ జాగృతి తరపున ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే కవిత గులాబీ అధిష్టానాన్ని టార్గెట్ చేశారు. ఆ పార్టీ అగ్రనేతల్ని టార్గెట్ చేస్తూ కవిత కమెంట్స్ చేశారు. ఇక పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ ని, పార్టీ నేతల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దీంతో కవిత టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. దీంతో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సొచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ ని కవిత కార్నర్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయా వర్గాలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు గులాబీ పార్టీ మాట్లాడే అంశాల్ని తాను ముందుగా మాట్లాడడం ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని కవిత భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఎత్తుకోని అంశాలను కవిత ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరోవైపు తనతో చాలా మంది గులాబీ నేతలు టచ్లో ఉన్నట్లు కవిత గతంలో కమెంట్స్ కూడా చేశారు. ఎవరెవరు తనతో టచ్లో ఉన్నారనే దానిపై మాత్రం కవిత క్లారిటీ ఇవ్వడం లేదు. సందర్భం వచ్చినప్పుడు తన పార్టీలో చేరుతారంటూ రాజకీయ వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన పోటీపైన జాగృతి అధ్యక్షురాలు కవిత క్లారిటీ ఇచ్చారు. తన మొదటి చాయిస్ సిద్దిపేట, రెండవ చాయిస్ బోధన్ ఉంటుందనే సంకేతాలిచ్చారు. అయితే కవిత తన మొదటి చాయిస్ సిద్దిపేట అని చెప్పడానికి అనేక కారణాలున్నాయి. తన తండ్రి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. అక్కడ్నుంచి అంచెలంచెలుగా ఎదిగి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అంతేకాదు తెలంగాణకు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో కవిత సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని చెప్పి ఉంటారనే టాక్ నడుస్తోంది. ఇక కవిత పార్టీని వీడాక మొదట టార్గెట్ చేసింది హరీష్ రావునే. ఏ వేదికైనా హరీష్ రావు టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. దీంతో సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని కవిత చెప్పడం హరీష్ రావును ఢీకొట్టాలనే లక్ష్యం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కవిత తన కొత్త పార్టీ స్వరూపం, నిర్మాణం ఏ విధంగా ఉండాలనే దానిపై ప్రత్యేక రూట్ మ్యాప్తో ముందుకు వెళ్తున్నారు. ప్రాంతీయ పార్టీ లీడర్ సెంట్రిక్గా ఉంటుంది. కానీ తాను స్థాపించబోయే పార్టీ వ్యవస్థ నిర్మాణం జరగాలి. సైద్ధాంతిక పునాది ఉంటేనే పార్టీ మనుగడ ఉంటుందనే ఆలోచనలో కవిత ఉన్నారు. తెలంగాణ వాదం పార్టీకి మొదటి లైన్గా ఆమె భావిస్తున్నారు. ఇక పార్టీలో కొత్త తరానికి అవకాశం ఇచ్చేలా ఉంటుందని ఆమె చెప్పుకొస్తున్నారు. ఇక ఆమె రైటిస్టుల కంటే లెఫ్టిస్టులను నమ్ముతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేయనున్నట్లు సంకేతాలు కవిత ఇచ్చారు. మొత్తానికి కవిత కొత్త పార్టీ జెండా, ఎజెండా ఏ విధంగా ఉంటుంది? మరి తెలంగాణలో మరో పార్టీకి స్పేస్ ఉందా? ఇంతకీ కవిత చెబుతున్నట్లు గులాబీ పార్టీ నుంచి ఆమె పార్టీలో చేరేవారు ఎవరనేది తెలుసుకోవాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.